వేదికను అలంకరించిన మండల కన్వీనర్ గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీకి, వైస్ ఎంపీపీకి, ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ స్థాపించబడి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 13వ సంవత్సరాలకి అడుగు చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకొని 13 సంవత్సరాలకి అడుగు పెట్టినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ పార్టీ ప్రజల పార్టీ, ఒక పోరాటం నుంచి ఉద్భవించిన పార్టీ. జగనన్న ఒక్కరిగా వచ్చి ఇంతమంది ప్రజాదరణ పొంది ఒక మహాసముద్రాన్ని తన వెంట నడిపించుకుంటున్న పార్టీ. 2014లో అలాగే 2014లో కొంత, అలాగే 2019లో కొంత జనాదరణ పెంచుకుంటూ ఇంతటి మహాసముద్రాన్ని తన వెంట నడిపించుకుంటున్నాడు. అది ఎంత ఒక్కరికే సాధ్యం కాదు, మనందరం కూడా సపోర్ట్ చేయబట్టే. ఆయన ధైర్యం కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా ధైర్యం అంతా నా ప్రజలే అని చెప్పి. మనమందరం కూడా ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మన కోసం ఆయన అంత కష్టపడి సంక్షేమ పాలన అందిస్తున్నందుకు చిన్న చితక అందరూ కూడా అందరి కష్టాన్ని కూడా ఆయన గ్రహించి ప్రజా సంకల్ప యాత్రలో ఏవైతే ఆయనకి ఇబ్బందులు చెప్పారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా గ్రహించి ఒక సంక్షేమ పథకాలని, ఒక సంక్షేమ క్యాలెండర్ని ఏర్పాటు చేసుకొని ఆ కష్టాలని అన్నిటిని కూడా అందరూ పొందుపరుచుకొని ఆ సంక్షేమ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా డేట్ తూచా తప్పకుండా కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా మన రాష్ట్రం ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉందో మన అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా డేటు ఫిక్స్ చేసి సంక్షేమ పాలన అందించి ఈ మన రాష్ట్రాన్ని సంక్షేమం అలాగే డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తున్న మన జగనన్నకి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. అంతకుముందు ఎంత సపోర్ట్ చేసామో అంతకంటే ఎక్కువగా సపోర్ట్ చేయాలి. ఎన్ని ఆటంకులు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఆయన ఎంత సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారో మనందరి సపోర్ట్ అంతకు మించి ఇప్పుడు వరకు మనం ఆయనకి సపోర్ట్ చేసింది కాకుండా ఇంకా అంతకు మించి మనం సపోర్ట్ చేసి ఆయన ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 175/175 ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు మనం నిద్రపోకుండా ఈ సంవత్సర కాలంలో మనం కష్టపడి మన ఎమ్మెల్యే గారిని, అబ్బాయి చౌదరి గారిని అత్యధిక మెజారిటీతో, అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ మెజారిటీతో, అలాగే మన సీఎం గారిని గెలిపించి సీఎం గారిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే గారిగా అబ్బాయి చౌదరి గారిని మనం భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత